ప్రభు బలలోనికి మనం చేసే ముందు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం నుండి 15 వచనాల వరకు మార్చి చదువుదాం. యూదా వంశస్థులను యెరూషలేము మీదికి యుద్ధం చేసి దాన్ని పట్టుకొనవలెనని ఆ పట్టణమును కాల్చివేసిరి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. తర్వాత యూదా వంశస్థులు మన్యమందును దక్షిణ దేశమందును లోయల యందును నివసించిన కానానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కానానీయుల మీదికి పోయి షేషాయిని, అహీమానను, తల్మానీను హతం చేసిరి. చదవండి 11వ వచనం. ఆ హెబ్రోన్ పేరు కిర్యాత్ అర్బా. అక్కడున్న వారు దెబీరీయులు నివాసం మీదకి పోయి పూర్వము దెబీరీయుల పేరు కిర్యాతెస్ పేరు కాలేబు పేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కానాజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకుని కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగానే కాలేబు నీకేం కావాలనని అడిగాను. అందుకు ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగును కూడా నాకు దయచేయమనని. అప్పుడు కాలేబు ఆమెకు మెరకను, మడుగును, పల్లమును, మడుగులను ఇచ్చాను. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రములు. నిలబడే నన్ను ఆత్మపూర్ణిగా చేసి నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టమని వేడుకుంటూ యేసు నామమున వేడుకున్నాం తండ్రి. చదివిన లేఖన భాగంలో ఒక అమూల్యమైనటువంటి కుటుంబమును గురించి మనం చదివాం. ఆ కుటుంబమే ఒత్నీయేలు, అక్సా. ఏం పేర్లు? ఒత్నీయేలు, అక్సా. వారి జీవితాలు ఎంతో ధన్యకరమైనటువంటివి. ఈ ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తి జీవించిన కాలంలో దేవుని భయం లేకుండా జీవించినారు. యెహోవాను ఎరగని తరం అంట. 2వ అధ్యాయంలో చదువుతాం మనం. న్యాయాధిపతుల గ్రంథంలోనే 2వ అధ్యాయంలో చదివినప్పుడు యెహోవానైనను ఆయన ప్రవక్తలనైనను ఎరగని తరము ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ కాలంలో జన్మించి దేవుని ప్రజల కొరకు మొట్టమొదటి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎవరు? ఈయన పేరు ఒత్నీయేలు. అందరు చెప్పండి, ఏం పేరు? అందరు చెప్పాలా, ఏం పేరు? ఒత్నీయేలు. ఆయన భార్య పేరు ఏం పేరు? అక్సా. ఏం పేరు? అక్సా. ఇప్పుడు మనకు కూడా పేర్లు గొప్పగా ఉంటాయి కదా, పేర్లు చాలా గొప్పగా ఉంటాయి, కానీ ఆ పేరుకు తగినట్టు జీవించం. ఎవడైనాను క్రైస్తవుడైనందున శ్రమ పొందిన ఎడల ఆ పేరును బట్టి అతడు సంతోషపడాలని ఉంది వాక్యంలో కదా. ఆ పేరును బట్టి ఏం పడాలి? మనం సంతోషంగా ఉండాలి. కాబట్టి ఈ ఒత్నీయేలు మరి ఎట్లున్నాడంట చూడండి. ఏం పట్టినాడు? అమాలేకీయులని ఓడించాడు, కానానీయులని ఓడించినాడు. కానానీయులు మొట్టమొదటిగా అక్కడ నివసించినారు, హెబ్రోన్ కిర్యాత్ అర్బాలో. ఇక్కడ వాళ్ళు సుమారుగా 9 మూరల ఎత్తు. 9 మూరలు అంటే ఎన్ని అడుగులు ఉంటారు? చాలా పెద్ద కలిగినటువంటి వారు. అయితే అలాంటి జనములో కానానీయులు ఎత్తైనటువంటి ఇండ్లు కట్టుకొని ఎత్తైనటువంటి ప్రాకారాల్లో నివసించినారు. వీళ్ళు ఒక రాక్షసుల వలె ఉన్నారు. మనుషుల వలె కాకుండా
ఒక రాక్షసులు అంటాం కదా, మనం చెప్తాం, ఒక తాడి చెట్టు ఉంటుంది కదా, ఒక లైట్కి స్తంభం అట్లా ఎత్తైనటువంటి మనుషులు, ఎత్తైనటువంటి మనుషులే కానీ వారు క్రూరులు. మనిషిని తీసుకొని మనిషిని కొట్టి వారి యొక్క మనుషుల యొక్క రక్తాన్ని స్రవించేటువంటి గుణములు కలిగినటువంటి వారు. ఇలాంటి కానానీయుల్ని ఎవరు ఓడిస్తారు అని కాలేబు సవాలు చేశాడు. సవాలు చేసి ఆడు చెప్పాడు, ఎవరైతే కానానీయుల్ని జయించి తిరిగి వస్తారో వాళ్ళకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. భార్య ఊరికి రాదు, అప్పట్లో ఊరికి వచ్చేది కాదు భార్య. భార్య కొరకు పని చేయాలా, ఏం చేయాలా, పోరాడాలా. ఇప్పుడు ఊకనే వస్తుంది భార్య, ఆమె డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి. అప్పుడు అట్లే భార్య పొందాలంటే ఏం చేయాలా, యుద్ధాలు చేయాలా. భార్యను పొందాలంటే ఏం చేయాలా, యుద్ధాలు చేయాలి. పరాక్రశాలు అనిపించుకోవాలా, యుద్ధంలో వీరుడు కావాలా, తిని రగ్గప్పుకొని పండుకోకూడదు. అర్థమైందే? పెళ్ళి కాకముందేమో బాగా పనిచేస్తాడు మా ఊడు అంటారు, పెళ్ళైన తర్వాత ఏమో భార్యను సాగలేక రగ్గప్పుకొని పండుకుంటారు. అట్లయితే పరిస్థితి. పెళ్ళి కాకముందేమో సూర్యుడు వీరుడు అని చెప్తారు పిల్లని గురించి, పెళ్ళైన తర్వాత ఆరంభ సూర్యుడే కానీ ఆంధ్రులు ఎలాంటి సూర్యులు అంట, ఆరంభమనే సూర్యులు, తర్వాత అంత అట్లనే. అయితే ఈ వతినేయులు పోరాడినటువంటి వీరుడు. ఉదాహరణ చెప్తాను. దావీదు రాహేలు కొరకు ఏం చేసినాడంట, కొలువు చేసినాడు. ఏం చేసినాడు, కొలువు కదా. 12వ అధ్యాయం 12వ వచనంలో హోషేయ గ్రంథంలో రాయబడింది. ఏం రాయబడింది చదవండి, మీరు చదవండి. యాకోబు మన పితరుడు రాహేలు కొరకు ఏం చేసినాడో చూడండి, చదవండి. ఆది కాండం హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయం 12వ వచనం చదవండి మీ భాగాన్ని. 12వ అధ్యాయం 12వ వచనం దొరకలేదా ఎవరికి? 12వ అధ్యాయము 12వ వచనం. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయిన భార్య కావాలనని ఇశ్రాయేలీలు ఏం చేసినాడంట, కొలువు చేసినాడు. ఎన్ని ఏళ్ళు చేసినాడు? 20 ఏళ్ళు చేసినాడు జీతానికి. ఎవరి కోసం చెప్పాలా, ఎవరి కోసం? అది ప్రేమ అంటే. ప్రేమ అంటే మూతిని చూసి ఐ లవ్ యూ అని చెప్పి వాళ్ళ కొంతమంది అదే ఆధారం చేసుకొని డబ్బులల్లో కాజేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇది వాస్తవం కదా. ఒకడు ఈ మధ్యలో పాపం ఆయనకి ఎడ దొరికినేదో కానీ ఆయమ్మ ఫోటోలో సీట్ షర్ట్లోన చూసినాడంట. అదే షర్టు, ఏం షర్టు, షర్ట్లో చూసినాడు. ఆయమ్మ ఫోటో ఒకటి పెట్టింది, మాటలు ఒక రకంగా మాట్లాడింది. నీ వాయిస్ స్పీటు, నీ మాటలు మధురము, మనము ఎప్పుడు కలుసుకుందాం, మా అమ్మకి జ్వరం వచ్చింది, మా నాయనకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, 1 లక్ష రూపాయలు కొట్టు అంటే 1 లక్ష రూపాయలు 20 లక్షలు లాగేసింది. 2 లక్షలు 20 లక్షలు. వాడు లాస్ట్కి తీరా విచారం చేస్తే అప్పటికే ఒక 10 మందిది మింగిందంట ఆయమ్మ. అప్పటికే ఒక 10 మందిది. మన దేవనకొండోడే దొరికినది, మన దేవనకొండోడు. చూస్తే తీరా వాడు పోయి కంప్లీట్ ఇస్తే టీవీలో చెప్పినారు ఆయన గురించి, ఇంత గొప్పడో చూడు. ఆయన మూతి చూలే, ముక్కు చూలే, ఆయమ్మ కోసం 20 లక్షలు పెట్టుకున్నాడు ఆయన. ఏదో ఫోటో ఒకటి చూపించినారు కదా, మాటలు ఒకటి మాట్లాడినారు, అట్లయింది. కానీ మన పితృడు అట్లా చేయలే. భార్య కావాలని ఏం చేసినాడు, కొలువు చేసినాడు, జీతానికి ఉన్నాడు. సొంత మామే, మేనమామే కదా. మన భాషలో చెప్పాలంటే గార్లేని నుండి అబ్రాహ్మ వచ్చి బర్నబాస్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు కదా. మన భాషలో అర్థమయ్యే రకంగా చెప్తున్నాను, మళ్ళీ మీరు ఫీల్ కాకారి, మళ్ళీ తర్వాత ఫీల్ అయితే అవుతారు. అట్లా సొంత మేనమామ ఇంట్లోనే ఎవరున్నారు, ఈ యాకోబు. అయితే ఫస్ట్ ఎన్నొద్దులు ఉంటావు నైనా, గొర్రెలను గాయరా అని చెప్పినాడు. 7 ఏళ్ళు గొర్రెలు కాసినాక నీకు ఫస్ట్ గొర్రెలు కాసినప్పుడు ఏమన్నాడంటే, ఏమన్నా జీతం ఇవ్వమంటావా అని అడిగినాడు. ఏం జీతం ఇస్తావు, ఏదో ఒకటి ఇస్తులేం, నీ బిడ్డని ఇస్తే చాలేమావా అన్నాడు ఆయన. అంటే 7 ఏళ్ళు చేయమని అన్నాడు.
ఎట్లా చేసినాడు? 7 సంవత్సరం 7 ఏళ్ళు చేస్తే 7 రోజులు గడిచిపోయినట్టే, ఒక వారం అయిపోయినట్టు అయిపోయిందంట ఆయనకి. ఎవరి మీద ప్రేమ? అలసిపోయినప్పుడల్లా మామ కన్నం పెట్టిరప్ప అంటున్నాడు. ఏమో తెలుదు మనకు. ఎన్నేళ్ళు అయినాయి? 7 ఏళ్ళు గడిచిపోయింది. 7 ఏళ్ళు గడిచిపోయినా అక్కడ అప్పుడు రాత్రి పెళ్లి చేసినాడు. ఏం పెళ్లి? రాత్రి పెళ్లి. ఈయనకు దండిగున్నట్టున్నారు బిడ్డలు. రాత్రి పెద్ద ఆయమని ఇచ్చినాడు. అది రాత్రి పెళ్లి, లైట్లు లేని పెళ్లి. ఉదయం మగం కడుక్కుంటే భార్య మారింది. మోసం చేసినాడు వాళ్ళ నాయన. మోసం చేసినాడు ఎప్పటికైనా మోసమే పోయేది. వాళ్ళ నాయన మోసం చేసి వచ్చినాడు కదా. ఎవరు? యాకోబు మోసం చేసి వచ్చినాడు తండ్రి అయిన ఇస్సాకుని. ఈయన కూడా మోసపోయినాడు. ఇప్పుడు మళ్ళా ఎంత పని చేసినావు మామ అంటే, మా ఊర్లో మర్యాద కాదలుడా, పెద్దదాన్ని ఇచ్చి చిన్నదాన్ని చేసేకి, ఈ అమ్మాయిని కూడా నీకే ఇస్తాను పో, ఈ 7 ఏళ్ళు కూడా చేయాలి. ఇంకా అప్పుడు మళ్ళా రాహేల్ నాడు చూపిస్తాడు, మళ్ళీ పని చేయించుకుంటాడు. మళ్ళీ 7 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు 14 ఏళ్ళే. ఇంకా అప్పుడు 14 ఏళ్ళు అయిన తర్వాత రాహేల్ ఇచ్చి రాహేల్తో సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉన్నక్కడ ఉదయం ఉత్సాహం ఎక్కువైపోయింది దీనికి. ఉత్సాహం ఎక్కువైపోయి ఏమన్నాడు తెలుసా? ఇంకా 7 ఏళ్ళు చేస్తాను ఊరికనే అన్నాడు. ఎన్ని ఏళ్ళ ఇప్పుడు? మొత్తానికి అవి 14 ఏళ్ళు, ఈ 7 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళు? 21 ఏళ్ళు చేసినాడు. కొలువు భార్య కావాలంటే కొలువు చేశారు. అప్పుడు ఊకనే రాదు భార్య. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా పని చేయాలి, వాళ్ళని పోషించాలా. కొంతమంది భార్యను పంపించి బాగా పడుకుంటారు, ఏమో. కానీ అది తప్పు. వాక్యం చెప్పేది ప్రకారంగా అంటే భార్య కొరకు కొలువు చేయాలి. ఆయన కొలువు చేసినాడు. అది అయిపోయింది. ఉదాహరణ చెప్తున్నా మీకు అర్థం కావడానికి. రెండో వ్యక్తి ఎవరు? దావీదు. మరి దావీదు సౌలు యొక్క బిడ్డ దావీదు మీద ఇష్టపడిందని చెప్పి ఏం చేసినాడు? ముందోలలు తీసుకొని రమ్మన్నాడు కదా. ఫిలిష్తీయుల యొక్క ముందోలలు అంటే వాళ్ళని చంపి వాళ్ళ చర్మాలు కోసుకొని రావాలా. 250 మందిని. విజయం పొందితే నా బిడ్డని ఇస్తానని చెప్పినాడు. అప్పుడు దావీదు కూడా వెళ్ళి ఉత్సాహంతో యుద్ధం చేసి తిరిగి వచ్చినాడు. ముందోళ్ళని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చినాడు? సౌలుకి ఇచ్చినాడు. అట్లా మీకాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇలాగున బైబిల్లో మనం చూసినప్పుడు చాలామంది భార్యలు సంపాదించుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు అక్సాని సంపాదించుకోవడానికి ఒత్తినేలు ఏం చేయాలంట? ఎవరితో? కానానీలతో యుద్ధం చేయాలా. అక్సాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? కానానీలు ఏం సామాన్యులే. కానానీలు ఇండ్లు, పెద్ద పెద్ద కోటలు. వీళ్ళేమో అక్కడ 14వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో అంటారు, వాళ్ళు ఎదుటి మనం నిలబడినప్పుడు మనము మిడతల వలె ఉంటిమని. అంటే మిడత ఎంత ఉంటుంది, మనిషి ఎంత ఉంటాడు? అంత చిన్నగా ఉన్న వాళ్ళంత ప్రాచీన కలిగిన కోటలు కలిగినవి. అప్పుడు వాళ్ళని జయించాలంటే ఎవరి చేత అవుతుంది? అప్పుడు ఒతినేలు ఒక సవాలు పెట్టినారు. కాలేబు వచ్చి, దేవుడు నాకు హెబ్రోన్ ఇచ్చినాడు, అయితే హెబ్రోన్ని స్వతంత్రించుకోవాలంటే నా కూతురికి ఇస్తాను, నా బిడ్డకి ఇస్తాను. అయితే నా బిడ్డకు వచ్చేటువంటి భర్త ఎవరైతే జయిస్తాడో ఆ వ్యక్తికి నా కూతుర్ని ఇస్తానని చెప్పినాడు. సవాల్ చేసినాడు. ఒతినేలు అంటే అర్థం ఏం తెలుసా? దేవుని సింహం అని అర్థం. ఒతినేలు అంటే అర్థమైంది దేవుని సింహం, భయం లేని వ్యక్తి అని అర్థం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా భయం లేకుండా జీవించాల. నీతిమంతులు ఎట్లుంటారు? సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఒతినేలు చాలా ధైర్యశాలి. ఇప్పుడు చిన్నోడే కానీ చెప్పినాడు, నేను యుద్ధానికి పోతా. హెబ్రోన్లో కిర్యతర్బాలో మరి జయించాల, జయం పొందాల. వాళ్ళని వెళ్ళి ఓడించినాడు, జయం పొందినాడు. జయం పొందిన తర్వాత అందరిని పిలిచి అక్సాని ఇచ్చినాడు. అక్సాని తన కూతురునిచ్చినాడు. కూతురునిస్తే చెప్పినాడు ఇదే మాటలు మనం యెహోషువ గ్రంథంలో కూడా 15వ అధ్యాయంలో కూడా చదువుతాం. అక్కడ అంటాడు, మీ నాయన్ని ఏమైనా కొంచెం పొలం అడుగు, దివేన అడుగు, ఒక దివేన, నీళ్ళ మడుగు, పొలం అడుగు, మెరకలు కలిగిన స్థలం అడుగు. ఒక పొలం కొన్నామంటే ఏం లాభం? రాళ్ళ పొలం కొన్నాం, ఉత్తర రాళ్ళు ఉంది, ఏం పొలం అది? కాబట్టి పొలం ద్వారా ఆశీర్వాదం ఉంది. ఇది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం ఏం చూపిస్తుందంటే, మనము ప్రభువైన యేసుక్రీస్తు రాళ్ళు కలిగిన మన జీవితాలని మెరకలుగాను చేశాడు, దీవెన నొందువారుగా చేసినాడు, ఆశీర్వదించబడిన వారుగా చేసినాడు. ఇప్పుడు మనం ఇతరులకు ఫలం ఇచ్చేటువంటి వారంగా కావాలా? అదే అక్సాలో ఉన్నటువంటి గొప్ప అనుభవం.
అయితే ఆనాడు దేవుని భయం లేకుండా జీవించిన ప్రజల మధ్యలో మొట్టమొదటిగా దేవుని ఎరగనిటువంటి వారంట. ఆ తరం వారు సేవకులు పరిచయం చేయలే, దేవుని పరిచయం చేయలే, సేవకుల గురించి చెప్పలేదు వాళ్ళు. అందుకని మన పిల్లలకి ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకోకపోతే దేవుని గొప్పతనం గురించి వాళ్ళకి చెప్పాలా, మోకరించి వాళ్ళు ప్రార్థన చేయించమని నేర్పించాలా. ఆ కాలంలో యెహోవానైనను యెహోవా ప్రవక్తలైన ఎరగని తరములో దేవునికి భయపడుతూ పుట్టినాడు ఈయన పేరే ఒత్నియేలు. ఏం పేరు చెప్పండి? దేవునికి భయపడ్డాడు. అందుకనే సింహంలో అక్కడ ఉన్నాడు, పోయినాడు, యుద్ధం చేసినాడు. అంతలాంటి బలాడ్లు 9 మూరలు ఎత్తున్నటువంటి బలాడ్లు జయించినాడు. ఊకే ఎలాంటి వాళ్ళనైనా కూడా ఉన్న పాటన మెడపాటన పైకి ఎక్కి వాళ్ళని చంపగలిగాడు. యుద్ధం చేసి తిరిగి జయోత్సాహంతో సింహం వలె జూలు ఎదిరించుకొని వచ్చినాడు. ఎవరు? ఒత్నియేలు. అప్పుడు అతనికి ఏం పేరు వచ్చిందంటే ఒత్నియేలు అనగా దేవుని సింహం ఇది అని పేరు పెట్టాడు. ఏం పేరు? దేవుని సింహం. అప్పుడు సాతానుడు భయపడినాడు. మనం ఆత్మీయంగా యుద్ధాలు చేయాలా, మనం ఆత్మీయ శరీరపరమైనవి కాదు, మన యుద్ధోపకరములు దుర్గములను ఈ లోకములు ఉన్నటువంటి పర్వతములు పడగొట్ట శక్తి కలిగినటువంటివిగా ఉండాలా. పర్వతం అంటే మనుషుడు, కఠినాత్మలు రక్షణలోకి రాగలగాల అది. అయితే ఇప్పుడు చూసినప్పుడు అతడు దేవునికి భయపడినవాడు. తన తరములో ఎవరికి భయపడినాడు? దేవునికి. మనం కూడా మన తరంలో దేవునికి భయపడినటువంటి వారమై ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంకా దేవుని వాక్యంలో చూస్తే దేవునికి భయపడేవాడు అని చెప్పినాను కదా. దేవునికి భయపడే వాళ్ళకున్న లక్షణాలు ఎట్లుంటాయి అనే మాటను నేను చూపిస్తా. కొన్ని మాటలు సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 14:26 వచనం. దేవునికి భయపడేటువంటి వాళ్ళకి దేవుడు ఇచ్చేటువంటి గొప్పతనాలు. అతడు దేవునికి భయపడినాడు కనుక అతని జీవితంలో విజయం వచ్చింది. ఇప్పుడు చదవండి, మీరు ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలా. దేవుని బిడ్డలు మగపిల్లలైనా ఆడపిల్లలైనా భార్య సంపాదించుకోవాలంటే దేవుని కొరకు కొన్ని సాహస కార్యాలు చేయాలి. దేవుడు భర్త నీయుడు, భార్య నీయుడు. గుర్తుపెట్టుకోండి అందరూ. ఎస్తేరు ఏమడిగింది తెలుసా? నా ప్రజల కొరకు నా ఏం కావాలని నన్ను అడిగితే రాజు ఏమనింది? ఏమా, నా ప్రజల ప్రాణాలు కావాలని అడిగింది. దేవుని కొరకు మనము క్రయధనం చెల్లించాలా. ఏం క్రయధనం చెల్లించకపోతే ఆశీర్వదింపడినట్టు మనం ఆశీర్వదించబడలేము. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మీరు గుర్తుపెట్టుకోండి. 14వ అధ్యాయము చదవండి. 8వ వచనము, 26వ వచనం, 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి చదవండి. కాదు, 27వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే దేవునికి భయపడతారో వాళ్ళకు ఒక ఆశ్రయపురం ఉంది, దేవుని కాపుదలు ఉంది. నువ్వు కానీ దేవునికి భయపడి జీవిస్తే నీకు ఆశ్రయం ఉంది కదా. ఆశ్రయదుర్గం అంటే ఎవరు? దేవాది దేవుడే. నా ఆశ్రయము నీవే అన్నాడు దావీదు. నా ఎత్తైన కోట నీవే, నా కష్టకాలంలో నాకు దావుచోటు నీవే. అయితే కింద అన్నాడు, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఏందది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడి జీవిస్తే నువ్వు జీవపు ఊటగా ఉంటావు. ఉబికే ఊట, ప్రవహించే ఊట. నీ ద్వారా అనేకులు ఆదరించబడతారు. కష్టంలో ఉన్న వాళ్ళు ఆదరించబడతారు, ఇరుకులో ఉన్న వాళ్ళు ఆదరించబడతారు. కాబట్టి నువ్వు జీవపు ఊటగా ఉంటావు. సమరయ స్త్రీ ఉబికింది ఊట, ఈనాటికి ప్రవహించింది ఊట, ఈనాటికి ఆరిపోలేదు ఆ ఊట. ప్రభువైన యేసుక్రీస్తే మన ఊట. కాబట్టి మన పిల్లలకు దేవుడు ఆశ్రయంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరన్నా భయపడి ఎవరు భయపడకపోని గుర్తుపెట్టుకోండి. మీకు చెప్తున్నా ఇక్కడ, మరి వాళ్ళు ఇట్టున్నారు వీళ్ళు ఇట్టున్నారు అన్న అంటాం మనం చాలాసార్లు. అది చాలా తప్పు. అట్లా ఆలోచన చేయకూడదు మనం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ. ఏం ఉదాహరణ అంటే, సమూయేలు పుట్టిన కాలంలో దేవుని భయం లేదంట. ఏం లేదు? దేవుని మందిరంలో దైవ సేవకుడు మంద దృష్టి గలవాడు, అంటే దేవుని వాక్యంని ఎరగనటువంటి వాడు. 1. 2, సేవకుని కుమారులు
చెడిపోయినటువంటి వారు, దేవుడు వారిని చంపదలిచి ఉండేనని రాయబడింది. దేవుడు ఏం చేసినాడంట? చంపాలనుకున్నాడంట. సేవకులు ఎట్లుంటారు, సేవకులు మందిరంలో సేవకులు ఎట్లున్నారు, సేవకులు పిల్లలు, అదంతా మనకు అనవసరమైనది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు చెప్తారు కానీ చేయరనుకో, వాళ్ళు విడిచిపెట్టు, వారు చెప్పిన వాక్యంని తీసుకో అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు. సరే, ఇప్పుడు అటువంటి కాలంలో హన్న వచ్చి ప్రార్థన చేసింది. ఈయన ఏమన్నాడు? ఉదయమే తాగొచ్చినావా అని తిట్టినాడు. తిడితే కూడా ఆమె ఏమనింది? అయ్యా, నేను తాగుబోతులు కానీ మందిరంలోకి తాగొచ్చినావా అంటే ఎంత బాధపడతారు? ఆ మాట అన్నప్పటికీ ఓర్చుకునేది. మనమైతే ఏమంటామైతే, ఏనా ఎట్లా కనపడుతున్నా నేను? అవులే, మేము తాగొత్తులే, నీకైతే మంచిగా ఉండేటోళ్ళు ఉంటారులే, నీ ఎన్నంటామో మనం కదా, 1కి 10 అంటాం. అయ్యమ్మ అట్లా అనలే. అయ్యా, నేను తాగొద్దాన్ని కాదు, నా బాధను దేవుని ఇంట్లో చెప్పుకోవడానికి వచ్చినాను. నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం, అందరికీ ఎలాంటి వాళ్ళకైనా దేవుని మందిరం ప్రార్థన మందిరం. ఆ టైంలో అట్లాంటి సేవకుడు ఆశీర్వదించినాడు. ఏమన్నాడంటే, నువ్వేమడిగినావో దేవుడు నీకు అది ఇస్తాడు. కొడుకునిచ్చినాడు. సమూయేలంట ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. అందుకని 3 అంతల ఆశీర్వాదం సమూయేలుకి. 1 ప్రవక్త, దేవుడు చెప్పింది చెప్తాడు. 2 యాజకుడు, మనుషుల కొరకు విజ్ఞాపన చేస్తాడు. 3 న్యాయాధిపతి, తీర్పు తీర్చేటువంటి వ్యక్తి. 3 అంతల దీవెన పొందినాడు ఆయన. అందుకనే ఎప్పుడు కూడా మనము దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుడు మనకు ఆశ్రయం. మీ పిల్లలకి మీ తదనంతరం ఏముండాలి? దేవుడు ఆశ్రయంగా ఉండాలంటే దేవునికి భయపడాలి, జీవించాలి. దేవునికి భయపడి జీవిస్తే అక్కడ రాయబడింది కదా, జీవపు ఊట, నీ తరముల ఊట, నీ పిల్లల తర్వాత ఊట. ఈ ఊట ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సకల జీవులు బ్రతుకుతాయి. ఈ ఊట ఈ నది ఎక్కడికి ప్రవేశిస్తుందో ఆ ఊట ప్రభువైన యేసుక్రీస్తే మనలో నుండి ఆయన ప్రవహించాలా. అయితే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము ప్రవహించే వారంగా ఉంటాం. కాబట్టి మొట్టమొదటిది ప్రవహించే ఊటగా చేస్తాడు. దేవునికి భయపడితే ఒత్నీయేలు ప్రవహించే ఊట అయినాడు. దేవుని ప్రజల కొరకు, కుటుంబం కొరకు ప్రవహించే ఊట అయినాడు. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. 1:7 సామెతల గ్రంథం 1:7. తెలివికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. రెండవదిగా నీకు మంచి తెలివితేటలు వస్తాయి. కొన్ని ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తెలివితేటలు లేకుండా మాట్లాడుతుంటాం కదా మనం. ఏమో మాట్లాడినారా లేదా? అట్లా తెలివితేటలతోనే మాట్లాడతాం. మన తెలివితేటలు లేదంటే వ్యాపారస్తులు వస్తారు చూడు, అప్పుడు తెలివితేటలు చూపిస్తాం కదా. దావీదన్న వచ్చినాడు అనుకో, టమాటా పండ్లు 20 రూపాయలు. ఏంటికి 20 రూపాయలు? 5 రూపాయలే గంపొచ్చేసిపోయినారు ఇప్పుడు అని తెలివితేటలు అట్లా తాను ఉపయోగిస్తుంటాం. చాలామందిని గమనిస్తుంటాను, వాళ్ళు వాస్తవానికి వాళ్ళు తెచ్చింది వాళ్ళ వ్యాపారం వాళ్ళు చెప్తుంటారు అనుకో, తెలివితేటలు ఆడు ఉపయోగిస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎప్పుడు ఏమి మాట్లాడాలను తెలివితేటలు దేవుడిస్తాడు. మొట్టమొదటిది ఏమిస్తాడు? జీవపు ఊట. నీ పిల్లల తర్వాత కూడా నీ మాటలు స్వార్థ ద్వారా అనేకులు రక్షించబడతారు. అదే దేవుడు ఆశ్రయం. రెండవది, దేవుడు నీ పిల్లలకి, నీ పిల్లలంతరం జ్ఞానం ఇస్తాడు. దేవుడు మనకు జ్ఞానమును ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిను కానీ పిరుకుతన ఆత్మను ఇయ్యలేదంటాడు తిమోతితో కదా, 2వ పత్రిక 1వ అధ్యాయంలో. తిమోతి, దేవుడు జ్ఞానమును ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను దేవుడు నీకు నాకు మంచి జ్ఞానం ఇస్తాడు. దేవునికి భయపడి జీవిస్తే ఎవరిని ఎట్లా మాట్లాడాలా, ఎవరిని ఎట్లా గౌరవించాలా కదా. చాలామంది చదువుకుంటారు కానీ సంస్కారం ఉండదు. ఏముండదు? చాలామంది అంటుంటారు కదా, ఏమంటారు మాట్లాడతావు, చదువుకున్నావు కదరా, సంస్కారమే లేదు నీకు అంట. సంస్కారం అనేటువంటిది నేర్చుకుంటే వస్తుంది, అలవర్చుకుంటే వస్తుంది. అది ఎవరు నేర్పిస్తారంటే దేవుడు నేర్పిస్తాడు. సంస్కారం నీకు నేర్పిస్తాడు దేవుడు. చదువే కాదు, చదువు ఉండవచ్చు లేకపోవచ్చు మనకు, కానీ సంస్కారం ఎవరు గౌరవించి మాట్లాడతాం, వాళ్ళని విలువించి మాట్లాడాలి ఎదుటి వాళ్ళు. అప్పుడే మన చదువును బట్టో మన జ్ఞానం బట్టి కాదు, మన ఇతరులకి ఇచ్చే సంస్కారం బట్టి మన విలువ పెరుగుతుంది, మన విలువ పెరుగుతుంది. ప్రభు దేవుని బిడ్డలారా, అలాగనే దేవుని బిడ్డలు ఈ భూమిన దేవుని కొరకు పరిచర్య చేశారు. తర్వాత చూడండి, 3వదిగా సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. 3వ యొక్క ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం జీవపు ఊట,
మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం జ్ఞానమునకు మూలం, దేవునికి భయపడితే. మూడో ఆశీర్వాదం 9వ అధ్యాయం 10వ వచనం సామెతల గ్రంథం. యెహోవాకు యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు తర్వాత పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు వివేచనిస్తాడు. దేవునికి భయపడితే వివేచన. సమయానుకూలమును బట్టి మాట్లాడతాం. ఈ సమయంలో ఈ పదాన్ని ఇక్కడ వాడాలనా లేదా? ఏం స్వప్నక్క, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏం చేస్తామంటే వివేచనిస్తాడు. మనం ఎట్లా మాట్లాడాలనో వివేకాన్ని ఇస్తాడు. ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటే ఎవరిని అడగాల? దేవుని అడగాల. నేను ఎప్పుడు అడుగుతా దేవుని, నేను వీళ్ళతో ఎట్లా మాట్లాడాలో జ్ఞానం దయచే ప్రభా, నేను వీళ్ళతో ఇప్పుడు మాట్లాడడానికి వెళ్తున్నాను, వీళ్ళతో ఎలా మెనగాలో నాకు జ్ఞానం దయచే ప్రభా. జ్ఞానం అడగండి దేవుని. లేకుంటే అబద్ధాలు మాట్లాడాల్సి ఉంటుంది. నోరు తెరిచి పచ్చి అబద్ధాలు దేవుని బిడ్డలు అనుకుంటారు. మేము అబద్ధాలు మాట్లాడుతుంటే సేవకులు కనుక్కోలేరులే అనుకుంటారు. మీరు అబద్ధాలు మాట్లాడేది సునాయాసంగా అర్థమైపోతుంది, ఇది అబద్ధమా నిజమా అని. కాబట్టి దేవుని బిడ్డలారా వివేకం ఇస్తాడు. మూడవది దేవుడు ఏమిస్తాడు? వివేకం. 1 ఆశ్రయస్థానం ఇస్తాడు. 2 చెప్పండి జ్ఞానం ఇస్తాడు. 3 వివేకం ఇస్తాడు. కాబట్టి 3వ ఆశీర్వాదం అది. 4వ ఆశీర్వాదం రండి, 2వ అధ్యాయం 5వ వచనం సామెతల గ్రంథం 2:5 త్వరగా చదవండి. 2:5 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గురించిన విజ్ఞాపన నీకు ఫలించు. దేవుని గురించిన విజ్ఞానము నీకు. దేవుణ్ణి మనుషులు తెలుసుకుంటామంట. విజ్ఞానం, దేవుడు ఉన్నాడనే సంగతి ఎవరికి తెలియదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట రాయబడింది. ఇట్టి దేవుడు ఉన్నాడనే సంగతి ప్రజలకు ఎవరికి తెలియదంట. చదవండి ఆ మాట, యెషయా గ్రంథం 64:4. కాబట్టి దేవుని గురించినటువంటి జ్ఞానం ఇస్తాడు. దేవుని మనసును తెలుసుకుంటావు, దేవునితో మాట్లాడతావు, నువ్వు చెప్తావు దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడని ఎప్పుడైనా చెప్పినావు ఎవరుతానన్నా? చదవండి అన్నమాట. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై నీవు తప్ప, బాగా వినండి, తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుని ఏనాడును ఎట్టి కాలమును చూచి ఉండలేదంటే ఈ దేవుడు ఉన్నాడని ప్రజలకు తెలక తండోపతండాలకు తిరుగుతున్నారు ఎండల కాలంలో. ఆ కొండకి ఈ కొండకి, ఈ దిక్కులు ఆ దిక్కులు, ఆ నిధులు ఈ నిధులు తెక్కి పిక్కలంతా అరిగిపోయేటట్టుగా జీవిస్తున్నారు. ఆ దేవుని కొరకు కనపడతాడేమో, మాట్లాడతాడేమో కదా. ఎన్ని మెట్లెక్కినా కనపడవే అని కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ప్రియుడా, ఆ దేవుడు కలడనే సంగతి సమాచారం ఎవరికి తెలియదు. అయితే దేవునికి భయపడితే ఆ దేవుని గురించినటువంటి జ్ఞానం ఎట్టిదో నీవు గ్రహించేదు, దేవుని గురించినటువంటి విజ్ఞానమును నీకు లభించు. అట్టి దేవుడు కలడనే సమాచారం మానవునికి తెలియదు. అట్టి దేవుడు ఉన్నాడనే సంగతి మానవునికి తెలిసిన ఇడలా కదా. చదవండి అన్నమాట. అట్టి సంగతి ఎవరికి తెలియదు. నువ్వు తెలుసుకోవాలనుకుంటే దేవుని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి. దేవుని వాక్యం గురించి కానీ, పరిశుద్ధత గురించి కానీ, నీతిని గురించి కానీ, దేవుని రాజ్యం గురించి కానీ నువ్వు తెలుసుకోవాలనుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఒతినియేలు అట్లా జీవించినందుకే తన జీవితంలో గొప్ప ధైర్యశాలిగా జీవిస్తూ వచ్చినాడు. అతడు యెహోవా యందు ఆశ్రయించినటువంటి భక్తుడు. అతడు తన పిల్లలకు దేవుడు ఆశ్రయమైనాడు. అతడు జ్ఞానమును కలిగి జీవించినాడు. అతడు వివేచన కలిగిన భక్తుడు. అతడు దేవునిని కనుగొనేటువంటి వ్యక్తి. ఇప్పుడు 22వ అధ్యాయం 4వ వచనం సామెతల గ్రంథం. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పను, ఇంకా ఇదొకటి చెప్తాను. 22:5 22వ వచనం, 22వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏమంట? వినయం వస్తుందంట. వినయం ఎక్కడి నుండి వచ్చేది వింటున్నారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది? వినయంగా ఉంటాం. వినయపరులు దేవునికి అవసరం, వినయంగా ఉంటాం. అంతేకాదు, అదే మనం సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 26వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ధైర్యంగా జీవిస్తాం. 6 విషయాలు మనం చూశాం. అయితే ఇన్ని ఆశీర్వాదాలు ఆయన పొందాడు. ఎవరు పొందారు? ఒత్నియేలు పొందాడు. ఇప్పుడు వారి ఇరువురు భార్య భర్తలు
ఎంతో ఆత్మీయులు. వారిద్దరు భార్య భర్తలు ఎంతో ఆత్మీయులు. దేవుని ప్రజల కొరకు హెబ్రోన్లో నివసించినటువంటి భక్తులు, దేవుని ప్రజల పక్షంగా యుద్ధములు జరిగించినటువంటి వారు, దేవుని ప్రజల కొరకు దేవుని ప్రజల పక్షంగా అన్యులతో పోరాడినటువంటి వారు, లోకంతో పోరాడినటువంటి వారు. ఎవరైనా వాళ్ళ దగ్గరికి రావాలంటే ఒతినియేలు దాటి రావాలా. ఒతినియేలు ఉన్నంత 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉన్నారంట. ఎట్లున్నారు? నిమ్మలంగా. ఇప్పుడు ఆయన గురించి చూసినాం కదా, ఆయన ఎంత గొప్ప భక్తుడు. ఇప్పుడు భార్య ఎలాంటిది తెలుసా? అక్స అంటే అలంకారం అని అర్థం. ఏమర్థము? అక్స అంటే అర్థమేమి? అలంకారం. ఆమె మాటలో అలంకారం కదా, ఆమె చూపులో అలంకారం. కండ్లు చిలికించి మాట్లాడదంట. సామెతల గ్రంథంలో చదవండి, 14 రకాలమైన స్త్రీలు ఉన్నారు. సామెతల గ్రంథంలో 14 రకాలమైనటువంటి స్త్రీలు ఉన్నారు. జగడగొండు ఉంది, పంది మొక్కునున్న గుణము లేని స్త్రీ ఉంది, బంగారు కమ్మి గుణం అనేటువంటిది లేనటువంటి స్త్రీని గురించి అక్కడ రాయబడి, గుణవతి అయినటువంటి భార్య కదా, గయ్యాలైనటువంటి భార్య, జగడగొండి అయినటువంటి స్త్రీ చాలా ఉన్నారు. వ్యభిచారైనటువంటి స్త్రీ, వేశ్య అయినటువంటి స్త్రీ, కపటం కలిగిన స్త్రీ, 14 రకాలమైన స్త్రీలు ఉన్నారు. అయితే ఈమెను గురించి చూసినప్పుడు ఈ అమ్మ అలంకారము. ఏంటి అలంకారం అని అంటే మృదువైనట్టుదియు. చదవండి ఎలాంటి అలంకారం అయ్యేది? 1 పేతురు పత్రిక 3:3లో చదవండి. 1 పేతురు పత్రిక 3:3. ఆయమ్మ జీవితంలో అలా దీనత్వం, భర్త విషయంలో ఎంత దీనత్వం కలిగింది అక్కడ రాయబడింది చూడండి. భర్తని ఎప్పుడు గౌరవించింది. నేను చెప్పినట్టు వినాలి నువ్వు అనిందా ఏమన్నా? ఇప్పుడు అయితే నాకు చెప్పవులే కానీ నువ్వు నాకటి చెప్తావు, నువ్వు చెప్పవాళ్ళకైతే అన్నీ చెప్తావు, నాకటి చెప్తావు అంటారు కదా భర్తని. నేను ఉండి మనిషి కూడా కాదు, నేను ఎవరిని చెప్పండి. నేను అన్నం చేయాలా పెట్టాలా మీకు, అంతే కదా నేను ఉండేది. వండి పెట్టాలి అంతవరకే నేను. ఇంకా భార్యని వండాలా ఆడబెట్టాలా, ఏం అడగకూడదు నిన్ని. ఇట్లాంటి భార్యలు లేరా? నిజమే, భర్తకు తెలుసు ఎప్పుడు చెప్పాలో ఆయనకు తెలుసు. నీకు అన్నీ చెప్తే నువ్వు తట్టుకోలేవు, నువ్వు భరించలేవు. స్త్రీ బలహీనమైన ఘటమని దేవుని వాక్యం చెప్పింది. ఆయన ఎట్లుండాలంట? అక్స ఎట్లుంది? ఇక్కడ రాసిన లక్షణాలు 3వ వచనం ఏమనుందంటే, పైనటే అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి నుండి, అందువల్ల వారిలో ఎవరైనా వాక్యమని కవితలైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భర్తల భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. మీ భర్త దేవుని నమ్ముకోలేదా? ఏం భయపడాకు. నీ ప్రవర్తన, నీ మాటల ద్వారా నీ భర్త రక్షణలోకి వస్తాడంట. నీవనే మాటలకి వద్దు, ఇంత మందు తెచ్చి ఎందుకు బతకాలని ఇంకా వాడు ఆడికే చచ్చిపోతాడు సార్. పగలంతా తిప్పలు పడి, ఎండగాలి తిప్పలు పడి ఇంటికి వచ్చి నెమ్మదిలే. మరి ఎట్లా రాబట్టుకుంటావు నీ భర్తని? ఎట్లా సమకూర్చుకోగలవు నీ భర్తని? జ్ఞానంతో సమకూర్చుకునేటువంటి తెలివితేటలు, భక్తితో భయంతో కూడినటువంటిది. 3వ వచనంలో జడలు అల్లుకునుట, బంగారు నగలు పెట్టుకునుట, వస్త్రములు ధరించుకునుట, వెలపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమును మీ హృదయ పంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలదంట. దేవుని దృష్టికి విలువైనది ఏంటంటే నిదానంగా గొంతు తగ్గించి మాట్లాడడం భర్తతో. కొంతమంది మూర్ఖులే ఉండొచ్చు భర్తలు, అయినప్పటికీ నీ భర్తకు నువ్వు విలువేయాలి. బజార్లో కానీ ఇంట్లో కానీ ఆడాను కానీ. మూర్ఖుడే కావచ్చు, తిట్టేవాడే కావచ్చు, కొట్టేవాడే కావచ్చు. నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను రక్షించుకోగలగాలి. అది దేవుని దృష్టికి విలువైందంట. ఎవరి దృష్టికి? ఒక చేయాల పెట్టాలా, నేనేం అడగకూడదు కదా, నేను పాపం చేసినాను కదా, అట్లా అనవసరంగా సతాయించకూడదు భర్తని.
హృదయం అనేటువంటి అలంకారంతో ఆయమ్మ భర్తను సంపాదించుకునేది. ఇప్పుడు అన్నాడు భర్త, ఇద్దరు మీ ఇంటికి వస్తాం పాని, ఏదో పండుగ వచ్చింది ఏమో ఇంటికి వచ్చినారు, మీ నాయన్ని అడుగు. మామని అడగొచ్చు కదా, అల్లుడు అడగలే, భార్యని అడగమని చెప్పినాడు. ఏమని? ఏదన్నైనా ఇంత పొలం ఉంది కదా, నేను ఇంత కష్టపడ్డాడు మా ఆయన, ఇంత తిప్పల పడినాడు కదా మా ఆయన, ఇంత యుద్ధాలు చేసినాడు కదా మా ఆయన, ఆ పొద్దు మాట కూడా ఇచ్చినావు కదా హెబ్రోను రాసిస్తానని, పొలం ఇస్తావా? మా ఆయనకి పొలం ఇస్తా, నాకు పొలం ఈయనైనా అని అడిగింది. అంటే తండ్రి వెంటనే కాలేవేమన్నాడు, నీకు ఏ పొలం కావాలో తీసుకో నైనా, బాగా నీళ్లు ప్రవహించే మెరకలు కావాల నాకు, దీవెన అదే నా దీవెన. పొలము బాగుంటే, నీళ్లు బాగుంటే బాగా పంటలు వస్తాయి, సంతోషంగా నేను నా పిల్లలు సంతోషంగా ఉండొచ్చు. అంత తగ్గింపుతో, అంత దీన మనసుతో, అంత సాత్వికమైనటువంటి మనసుతో తన తండ్రి యొక్క హృదయాన్ని గెలుచుకోగలిగింది, తన భర్తను సంపాదించుకోగలిగింది అక్స. నేను ఎప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ పోతే భక్తుల గురించి కూడా చెప్తే బాగుంటుందని ఈ వాక్యాన్ని మీ కొరకు సిద్ధపరచుకున్నాను, దేవుడు నాకు ఇచ్చినాడు. మీరు ఎలా ఉండాలనేటువంటి మాటలు వస్తే, దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తలమై మనం ఉండాలి, సాత్వికులమై ఉండాలి. భర్తలపై పెత్తనం మనం చేసేదానికి సమానం కాదు. వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు, మనల్ని గౌరవిస్తారు, మన అక్కర తీరుస్తారు, మన అవసరములు తీర్చేవారుగా భర్తలు కూడా ఉండాలి. ఎంత దీవెన చూడండి, అంత దీవెన అక్స పొందింది. అయితే అక్కడ ఒక మాట అన్నాడు, మొదటి పేతురు పత్రికలోనే ఏమన్నాడంట, హృదయపు అంతరంగము మీకు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలన, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము వాళ్ళు అలంకరించుకున్నారు. ఎట్లా అలంకరించుకున్నారంటే భర్తకు లోబడి అలంకరించుకున్నారు. వాళ్ళు లోబడమే అలంకారం. అలంకారం అంటే ఏంది? భర్తకు లోబడినారు. భర్తకు ఏమైనారు? మొన్న ఒక ఆయన అనింది, ఏదన్నా ఉంటే నాకు చెప్పాలను, మా ఆయన చెప్తే ఎట్లయితుందని నాకు చెప్పాలను అని. నాకు భయం వేసింది. ఇంకా చూడండి ఎట్లుంది పరిస్థితి. కొంతమంది ఇళ్ళ కాడికి పోతాం, అక్క ప్రైజ్లాడక్క అన్న ఉన్నాడా అంటే, ఏ నా చెప్పు చెప్పున్నా, నాకు చెప్పు. ఏ లేదక్క అన్న ఉన్నాడని నాకు చెప్పున్నా. చాలాసార్లు అట్లా మాట్లాడతాం మనం. సరే నా అన్న లేడు, అన్న వచ్చినక్కడ మాట్లాడండి, అట్లా మాట్లాడతామా? నాకు చెప్పు ఫస్ట్. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధులైన స్త్రీలు భర్తకి లోబడినారంట. మాట చెప్తాను, అక్కడ ఆయమ్మ గురించి పేరు కూడా రాయబడింది. ఆ ప్రకారం శారా అబ్రహామునకు యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి శారమ్మ గురించి రాయబడింది కదా. శారా ఎవరికి లోబడిందంట? అబ్రహాంకు లోబడింది. అసలు బైబిల్లో శారా అంటే అర్థమే తెలుసా? జగడగొండి కదా. కాబట్టి శారా అంటే యువరాణి. శారా ఏం చేసిందంట? జగడగొండి. ఒకప్పుడు భర్తతో బాగా కొట్లాడేదే, కానీ భర్తకి ఎప్పుడు విలువిచ్చింది. సమస్య వచ్చినప్పుడు అరిచింది, అరిచే టైంలో అరిచింది, కొట్లాడే టైంలో కొట్లాడింది, పరిస్థితులు బాగాలేనప్పుడు వ్యతిరేకంగా మాట్లాడింది. కానీ తన భర్తని ఎప్పుడు కూడా తన భర్త యొక్క కిరీటాన్ని పడగొట్టలేదు. ఆమె తన భర్తను ఎంతో ఘనపరిచింది. మీరు అట్లుండి నెడలా ఆ అమ్మకు బిడ్డలు అవుతారన్నాడు. కాబట్టి అక్స అలాగ జీవించింది. మనం కూడా అక్స వలె జీవించాల. దేవుడి వాక్యమును దీవించును కాక. ప్రార్థన చేస్తాం. పొత్తినేలు వలె, అక్స వలె